ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపలో ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క పరిశుద్ధ నామంలో శుభవందనములు మీకు తెలియపరుస్తుంటున్నాము. ప్రియులారా, ఎలాగున్నారు? ప్రభు నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము. ఉదయకాల పరిచర్య కొరకై ప్రేమపూర్వకంగా మీ అందరినీ మేము ఆహ్వానిస్తుంటున్నాము. దయచేసి ప్రభు సన్నిధానంలో మీరు చేరి రావలసినదిగా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రార్థన పూర్వకంగా ఈ ఉదయకాల పరిచర్యను మనము ఆరంభించుకుంటాము. దయచేసి మాతో పాటు కూడా ప్రార్థనలో మీరు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాము. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవుడా, జీవాధిపతి, బలవంతుడైన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, మీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ తండ్రి, మీరు మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరం మాకు వినిపింపచేయండి. నీ యొక్క పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మమ్మలను సంపూర్ణంగా బలపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినమంతటి కొరకై నీ వాగ్దానాన్ని కోరుకుంటున్నాము. ప్రభు, ఈ దినమంతటి కొరకై మీ సన్నిధిని, సహవాసాన్ని కోరుకుంటున్నాము. ప్రభా, ఈ ఉదయకాలము మీ యొక్క పరిశుద్ధమైన పరసంబంధమైన మన్నాతో మమ్మల్ని పోషించండి. ఈ దినాలలో ఆత్మీయంగా మేము బలపడినట్లు ప్రభా, మీ జీవాహారాన్ని మేము భుజించుట కొరకే మాకు సహాయం చేయండి. తండ్రి, మీకే సకల స్తోత్రములనైనా అర్పిస్తుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు ప్రభా మీకు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, దయ చూపించము, కరుణించము, కటాక్షించము, ఆదుకుంటూ రమ్మని మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధ ప్రభువునైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానము కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనాన్ని మనము చదువుకుంటాము. కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనం. దేవా, నా దేవుడవు నీవే, ఎక్కువనే నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయము మరి దావీదు రాస్తూ వచ్చినట్లు మనం గమనిస్తుంటున్నాము. దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన భాగముగా దీన్ని మనము గుర్తించగలుగుతుంటున్నాము. ఆ యొక్క అరణ్యములో ఎన్నో పరిస్థితులు దావీదు ఎదుట
కనబడుతుంటున్నవి. అరణ్యంలో ఉదయాన్నే పక్షులు అరిచే విధానము, జంతువుల యొక్క అరుపులు, పక్షుల యొక్క కోలాహం, ఈ విధంగా ఎన్నో పరిస్థితులు దావీదు ఎదుట కనపడి ఉండి ఉండవచ్చు. ఉదయాన్నే పురుగులు, చీమలు, పక్షులు, జంతువులు సమస్తము కూడా వాటి యొక్క జీవన శైలిని కొనసాగించేగా ఉంటున్నవి. అటువంటి పరిస్థితుల్లో దావీదు తన కలిగిన అనుభవాలను ఇక్కడ మనకి దైవ ఉద్దేశ్యములో తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. మొదటి వచనములో అంటూ వచ్చినాడు, దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నిన్ను వెతికెదను. ప్రియమైన వారులారా, ఏకువనే మనము ప్రభువుని వెతికేవారేముగా ఉండాలి. ఈ మాటలు అరణ్యములో ఉండి దావీదు అనుభవపూర్వకంగా రాస్తూ వచ్చినాడు. అరణ్యములో ఉదయాన్నే పక్షులు ప్రభువును స్తుతించటం, జంతువుల యొక్క అరుపులు ప్రభు మహిమార్థ నిమిత్తమై అవి ప్రభువుని ఘనపరచటము, వాటి యొక్క జీవన శైలిని ఉదయాన్నే కొనసాగించటం దావీదు కనులకు బహుశా అవి దృశ్యాలు కనపడి ఉండవచ్చు. కనుకనే ఆత్మీయ జీవితంలో దేవుని బిడలముగా మనము కూడా ఉదయాన్నే ప్రభువుని స్తుతించే వారిముగా ఉండాలి. అందుకని దావీదు అన్నాడు, దేవా నా దేవుడు నీవే, ఏకువనే నిన్ను వెతికెదను. ఉదయాన్నే ప్రభువుని మనం వెతికే వారిగా ఉండాలి. ఉదయాన్నే ప్రభువుని వెతికే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఉదయాన్నే ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో మీకు చూపించాలని ప్రభు ప్రేరేపణ కలిగి ఉంచున్నాను. రాండి చదువుకుంటాం ఆ మాట. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటాం. 4వ వచనం. మరునాడు జనులు ఏకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణము చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయాన్నే బలిపీఠాన్ని వీళ్ళు కట్టడం మనం చూస్తుంటున్నాము. ఉదయాన్నే వీరు బలిపీఠమును కట్టే అనుభవంలో ఉండటం మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏకువనే బలిపీఠాన్ని కట్టే అనుభవంలో ఉండాలి. ఏకువనే ప్రభువుని వెతికేవారేముగా ఉండాలి. ఏకువనే ప్రభు సన్నిధిలో కనిపించేవారేముగా ఉండాలి. ఏకువనే ప్రభువుని స్తుతించేవారేముగా ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి అనుభవాల్లో మనం ఉంటామో, ఆత్మీయమైన బలిపీఠము, ఆత్మీయమైన రాళ్లతో, ఆత్మీయమైన అనుభవాలతో మనం కడతామో, అప్పుడు సంపూర్ణంగా దేవుని యొక్క కృపను మనము పొందగలుగుతాం. అందుకని ప్రియమైన వారులారా,
ఉదయాన్నే లేచిన వెంటనే ఏకువనే లేచి ప్రభు సన్నిధిలో గడపటం మనకెంతో అవసరం. అప్పుడు ఏం జరుగుతుందంట? కీర్తనలు 63వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది. చివరి 2వ వచనం చివరి లైన్, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. 5వ వచనంలో అన్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గాఢము చేయుచున్నది. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు. ఉదయాన్నే ప్రభు సన్నిధిలో మనము ఏకువనే గడపటం, ప్రభు సన్నిధిలో బలిపీఠం అనే ఆత్మ సంబంధమైన మరి జీవితాన్ని మనం కట్టటము, అది మనకెంతో ఆశీర్వాదం. మన పిల్లలకు, మన కుటుంబానికి ఎంతో నెమ్మదినిస్తుంది. అది ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. దాని ద్వారా మనకెంతో తృప్తి కలుగుతుంది. క్రొవ్వు మెదడు దొరికినట్లు మరి నాకు దొరికెను అంటూ వస్తున్నాడు. నా ప్రాణమునకు తృప్తి కలుగుచున్నది అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఆత్మీయ జీవితంలో ఉదయాన్నే ప్రభు సన్నిధిలో నువ్వు గడపకపోతే నీకు తృప్తి ఉండదు. ఉదయాన్నే నీ కుటుంబంతో నువ్వు గడపకపోతే నెమ్మది ఉండదు కుటుంబంలో. అందుకనే ఈ బలిపీఠాన్ని వీరు ఏకువనే కట్టినట్లు మనం కూడా కుటుంబంగా కలిసి బలిపీఠాన్ని కట్టే అనుభవంలోకి రావాలి. అదెంతో మనకు నెమ్మదినిస్తుంది, విజయమునిస్తుంది, పరిస్థితులన్నిటి మీద విజయాన్ని ఇస్తుంది. అన్ని పరిస్థితుల్లో మనల్ని మరి కాపాడి తప్పిస్తాడు దేవుడు. కనుకనే బలిపీఠము అనుభవం అనేది ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉండటం ఎంతో మంచిది. బలిపీఠాన్ని అనేకమైన రాళ్లతో మనం ఏ విధంగా పేర్చి కడుతూ ఉంటామో ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన అనే రాయి, స్తుతి అనే రాయి, కీర్తన అనే రాయి, విజ్ఞాపన అనే రాయి, కృతజ్ఞతాస్తుతులనే రావి, ఈ రాళ్లతో మనము ఆత్మీయమైన బలిపీఠాన్ని కట్టుట ద్వారా మనము పరిపూర్ణమైన నెమ్మదిని పొందగలుగుతాం, పరిపూర్ణమైన శాంతిని పొందగలుగుతాం, పరిపూర్ణమైన ఉజ్జీవాన్ని పొందగలుగుతాం. ఇది మనం ఉదయాన్నే ఏకునే బలిపీఠము కట్టే అనుభవంలో మన ఆత్మీయ జీవితం ఉండాలి. కనుక ఈ ఉదయకాలం ఆ రీతిగా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు క్రీస్తు ప్రభా, ఈ ఉదయకాలం నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి మహిమపరచున్నట్లు సిద్ధపరచు. వారి అక్కర్లన్నీ తీర్చు. ఎందరైతే ప్రభా మా తన్ని సన్నిధిలో ఈ లైవ్ను వీక్షిస్తుంటున్నారు, వింటున్నారు, వారి అక్కర్లు తీర్చు. వారికి క్షేమస్థితి కలగచేయము, వారికి ఆనందము కలగచేయము, వారి కుటుంబాలకు క్షేమమును మీరు అనుగ్రహిస్తూ రండి ప్రభా. ఈ దినమంతయు నీ బిడ్డలను మీరు కాపాడుతూ రండి. ఈ దినమంతయు నీ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచుతూ రండి. ఈ దినమంతయు నీ బిడ్డలను ప్రభా నీ యొక్క రెక్కల చోటున భద్రపరిచి వారు కలిగి ఉన్న ప్రతి ఉపద్రవం నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి భీతి నుండి, ప్రతి వ్యాధి బాధల నుండి తప్పించి నీ చేతిలో వారిని సురక్షితంగా భద్రపరచమని ప్రభా ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, పరిచర్ని మీరు దీవించమని ప్రభా. వారి వారి అక్కర్ల కొలది ఎందరైతే నీ సన్నిధిలో ప్రభా ఎదురు చూస్తున్నారు ప్రభా, అక్కర్లన్నీ తీర్చబడినట్లు సహాయం చేయమని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు ప్రభా నీకు అర్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.